మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ వికలాంగుల కాలనీలో 12 నెలల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి 24 గంటలు గడవక ముందే మరో ఘోరం. ఒకేసారి 25 మందిపై వీధి కుక్కల దాడి. కరీంనగర్, హుజూరాబాద్ పట్టణంతో పాటు బోర్నపల్లి గ్రామంలో వీధి కుక్కల స్వైర విహారం. ఒకేసారి వివిధ ప్రాంతాల్లో 25 మందిపై దాడి. వరంగల్లోని ఎంజీఎంతో పాటు పలు ప్రైవేటు హాస్పిటల్లో చేరిన బాధితులు. వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని తెలిసినా అధికారులు ఏమాత్రం పట్టించుకోవటం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు పట్టించుకుని వీధి కుక్కలను అదుపులోకి తీసుకుని ప్రజల ప్రాణాలు కాపాడాలని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఒక్క నిమిషం ఇంజక్షన్ తీసుకున్నారా? టీకా తీసుకున్నా. తెచ్చుకో రూమ్లో ఉన్నాయి. జస్ట్ పెట్టేసి మా కాళ్ళకి ఏమన్నా చూడండి. హుజూరాబాద్లో పలు వార్డుల్లో కుక్కల చాలా మందికి కరోనా జరిగింది. దాదాపు 18 మంది దాకా కరోనా జరిగింది. దానికి కొంతమంది ఎంజిఎం హాస్పిటల్ తీసుకుపోయినారు. ఇక్కడ లోకల్ హాస్పిటల్లో కొంతమంది ఉన్నారు. దాదాపు 10 మంది దాకా ఎంజిఎం తీసుకుపోయినారు. దీనిపై మున్సిపల్ వాళ్ళు చర్య తీసుకోగలరు. ఇబ్బంది అవుతున్నాయి కుక్కలతో కూడా. కుక్కోతులతో చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దానిపై కొంచెం మున్సిపాలిటీ వాళ్ళు చర్య తీసుకోగలరు. కిరాణా షాప్ పోతున్నా ఇక్కడ మన గుడిపూడల పక్కన అక్కడ కిరాణా షాప్కి వెళ్తాను. పక్క నుంచి వచ్చింది. పక్క నుంచి వచ్చి అదే డైరెక్ట్ అందుకున్నాను. పాయింట్ మీదకి వెళ్ళి మొత్తం ఒక ముసలైన అడి అనగా ఇచ్చిపెట్టింది. లేకపోతే ఇచ్చిపెట్టకు కండ తీసుకోవచ్చు. దూరం జరిగి ముసలైన వచ్చింది. అడి అనే వరకు కాదు తెల్లగానే ఉన్నది. కానీ దూరంగా బయటకు వస్తాను షాప్ అది నేనెలా వచ్చినప్పుడు ఎక్కడ వచ్చిందో వచ్చిన కొడుకుని వచ్చింది బయటకు వచ్చినప్పుడు మొత్తం చిన్నది కలిసింది.